హలో అండి. అందరికీ నమస్తే. ఎవరికి ఏమీ అర్థం కాదు. స్నిగ్ధ కష్టంగా బెడ్ దిగబోతుంటే శౌర్య తన్ని పట్టుకుంటాడు. లేక్ స్నిగ్ధ అని. స్నిగ్ధ అమ్మ ఎందుకు అంతలా ఏడుస్తుంది బావా అంది. శౌర్య ఎందుకంటే తనే నీ కన్న తల్లి అన్నాడు. స్నిగ్ధ షాకింగ్గా శౌర్యాన్ని చూస్తుంది. లక్ష్మీ రఘువులు ఆశ్చర్యంగా శౌర్యను జానకిని చూస్తారు. జానకి ఏడుపు ఆపి కళ్ళు తుడుచుకొని పైకి లేచి శౌర్య దగ్గరకు వచ్చి, శౌర్య నీకు ఈ విషయం అని ఆగిపోయింది. శౌర్య అవునత్తయ్య, మీరు స్నిగ్ధ బ్లడ్ గ్రూపు తెలుసు అన్నప్పుడే మీ మీద నాకు అనుమానం వచ్చింది. తనకు ఏమవుతుందో అని మీరు పడే టెన్షన్తో అనుమానం ఇంకా బలపడింది. ఇప్పుడు మీ ఏడుపు దాన్ని కన్ఫర్మ్ చేసేసింది. నేను చెప్పింది నిజమే కదా అత్త, స్నిగ్ధ కన్నతల్లి మీరే కదా అన్నాడు. స్నిగ్ధ ఆతృతగా జానకి వైపు చూస్తుంది, ఏమి చెప్తుందా అని. జానకి ఏడుస్తూ స్నిగ్ధ దగ్గరకు వచ్చి తన చేతులు పట్టుకొని నిర్దాక్షిణ్యంగా, నిన్ను వారింటి గడపలో వదిలేశాను స్నిగ్ధ, కానీ నిన్ను వదిలించుకోలేదు. శివ చనిపోయినప్పటికే నువ్వు కడుపులో ఉన్నావు. ఆ 9 నెలలు ఎలా బ్రతికానో నాకే తెలియదు. నిన్ను కన్న వెంటనే నాకు బ్రతకాలని లేదు. నా శివ దగ్గరికి వెళ్ళిపోవాలని నిన్ను ఎత్తుకొని మీ ఇంటి గుమ్మం ముందు వదిలి తలుపు తట్టి వచ్చేశాను. అక్కడ దగ్గరలో జరిగేది చూస్తూనే ఉన్నాను. లక్ష్మి అక్క బావగారు రావడం, నిన్ను ఎత్తుకొని ముద్దులాడడం, నా కోసం వెతకడం, ఈ బిడ్డను మనమే పెంచుకుందాం అనుకోవడం అంతా చూశాను. శివ మా వదిన చాలా మంచిది అని చాలాసార్లు నాతో అన్నాడు. వాళ్ళ దగ్గర నువ్వు హ్యాపీగా ఉంటావు అన్న నమ్మకంతో ఇంకా నేను నా శివాను చేరుకుంటాను అనుకొని వెళ్ళి దగ్గరలోని బ్రిడ్జి నిండు నీళ్ళల్లోకి దూకేశాను. కానీ మా ఆశ్రమం వాళ్ళు నన్ను చూసి రక్షించి నన్ను గుర్తుపట్టి మా వార్డెన్ దగ్గర వదిలారు. మా వార్డెన్ నాకు నా తప్పేమిటో తెలిసేలా చేసింది. బ్రతుకు విలువ తెలియజేసింది. మన బ్రతుకు మన కోసం కాదు, మనలాంటి అనాథలకు వెలుగు నింపడం కోసం అని తెలియజేసింది. అప్పుడే నాకు నా కర్తవ్యం గుర్తుకొచ్చింది. మరునాడు వెళ్ళి లక్ష్మక్క కాళ్ళ మీద పడి నిన్ను తెచ్చేసుకుందాం అనుకొని ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నాను. కానీ బాలింతను బాగా నీళ్ళల్లో నాన్నందువలన తీవ్రంగా జ్వరం పట్టుకుంది. మూసిన కన్ను తెరవలేకపోయాను. 10 రోజులకు జ్వరం తగ్గిన వెంటనే ఆగమేఘాల మీద నీ కోసం పరుగున వచ్చాను. ఇంట్లో ఎవ్వరూ లేరు, గుడికి వెళ్లారు అని వాచ్మెన్ చెప్పాడు. వెంటనే గుడికి వెళ్ళాను. అక్కడ లక్ష్మి అక్క బావగారు నిన్ను దత్త తీసుకుంటూ ఉన్నారు. మామయ్య శివ నీలో చూసుకుంటున్నట్లు అర్థమైంది నాకు. నిన్ను నాతో తీసుకువచ్చి వారందరి ప్రేమను నీకు దూరం చేయడం న్యాయం కాదు అనిపించింది. వాళ్ళ నుంచి శివాను దూరం చేశాను. నీ రూపంలో వాళ్ళ శివాను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనుకుని వెళ్ళిపోదామనుకున్నాను. కానీ అని శౌర్యాన్ని చూసి నవ్వి, వీడు నిన్ను గిచ్చాడు, నువ్వు ఏడుపు అందుకున్నావు. ఎంత సముదాయించినా ఏడుపు ఆగలేదు నువ్వు. సాయి వాళ్ళ అమ్మ నిన్ను ఎత్తుకొని నా దగ్గరకు మామూలుగా వచ్చింది. నేను నిన్ను తీసుకున్నాను. నువ్వు వెంటనే ఏడుపు ఆపేశావు. పాలబుడ్డీలో పాలను తాగించి నిన్ను తనివి తీరా చూసుకొని పెట్టాల్సిన ముద్దులన్నీ పెట్టేసి నా మనసు చంపుకొని నిన్ను భార్గవికి ఇచ్చేసి అక్కడ ఉంటే నిన్ను వదలలేను అనిపించి వచ్చేశానమ్మా. నిన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసిన ఈ పాపాత్మురాల్ని క్షమిస్తావా అమ్మా అంది. స్నిగ్ధ ఏడుస్తూ జానకిని కౌగిలించుకుంటూ, ఏంటమ్మా ఆ మాటలు, ఎవరో అనుకొని అలా అన్నాను. నువ్వే నా కన్నతల్లివి అంటే నాకు ఆనందంతో మాట రావడం లేదు. శివా బాబాయ్ కాదు, మా నాన్న, నువ్వు మా అమ్మ. చాలమ్మా ఈ సంతోషం. నాది పవిత్రమైన జన్మ. నేను అనాథను కాను, అందరూ నా వాళ్లే. స్నేహ నాకు సొంత అక్క, బావ నా సొంత బావనే. నువ్వే నన్ను క్షమించమ్మా. కంటి ముందు తిరుగుతున్నా కన్నతల్లిని గుర్తుపట్టలేని గుడ్డిదాన్నైపోయాను అని అంది. జానకి అలా మాట్లాడకే, నువ్వు నన్ను చూసిన వెంటనే నీ గుండె ఈ కన్నతల్లి ప్రేమను గుర్తుపట్టింది. ఎన్నోసార్లు నువ్వు నన్ను అడిగావు, నీతో ఎన్ని గంటలు గడిపినా నిన్ను వదిలి వెళ్తుంటే ఎందుకింత బాధగా ఉంటుంది అని. అదేనమ్మా ఈ కన్నతల్లి మీద నీ ప్రేమ ఆనంది. శశి శౌర్యాలు ఆనందంగా వారిని చూస్తుంటే లక్ష్మీ రఘువులు ఆనందంగా, స్నిగ్ధ శివ కూతుర్నా, మనకు తెలియకుండానే మనం శివ కూతురుని దత్త తీసుకున్నామా అనుకుంటూ సంతోషంగా స్నిగ్ధను జానకిని చూస్తుంటారు. సుబ్బరామయ్య, కృష్ణవేణమ్మ, వాసు, సుచిత్రాలు లోపలికి వచ్చి జానకి స్నిగ్ధను చూసి ఏమైందో అర్థం కాక వాళ్ళని చూస్తూ ఉంటారు. స్నిగ్ధ సుబ్బరామయ్య కృష్ణవేణమ్మలను చూసి బెడ్ దిగి శౌర్య శశిలు వారిస్తున్నా వినకుండా వాళ్ళ దగ్గరికి వెళ్లి కన్నీళ్లతో,
తాతయ్య, నానమ్మ, నేను మీ మనవరాల్నే అని ఇద్దరిని కలిపి హగ్ చేసుకుంటుంది. సుబ్బరామయ్య, నువ్వు మా మనవరాలివే కదా, ఇప్పుడు కాదని ఎవరన్నారు చెప్పు, మీ బావ అన్నాడా అన్నారు. స్నిగ్ధ, అది కాదు తాతయ్య, నేను నిజంగానే మీ మనవరాలు తాతయ్య అనంది. కృష్ణవేణమ్మ స్నిగ్ధ తల నిమురుతూ, నువ్వు నిజంగానే మా మనవరాలివేనే తల్లి, అలా కాదని ఎవరన్నా అంటే వాళ్లతోనే మా బంధాన్ని వదులుకుంటాము, కానీ నిన్ను వదలము అని అంటుంది కోపంగా సుచిత్రను చూస్తూ. సుచిత్ర బాధగా, అదేంటి స్నిగ్ధ, నిన్ను అలా మాట్లాడినందుకు నిన్ను క్షమాపణ అడిగాను కదా, కాళ్ళు కూడా అని అంటుంటే, స్నిగ్ధ, అత్తయ్య మీరు అలా అనకండి, నేను చెప్పేది వేరు, మీ మీద కంప్లైంట్ చేయడం లేదు, నేను అని అంటూ ఆనందంతో మాటలు రాక ఆగిపోతుంది స్నిగ్ధ. శౌర్య దగ్గరికి వచ్చి స్నిగ్ధ భుజం చుట్టూ చేయి వేసి, టెన్షన్ పడక స్నిగ్ధ, నేను చెప్తాను కదా అన్నాడు. స్నిగ్ధ, గుడ్ ఐడియా, చెప్పు బావా, వీళ్లకు నేను చెప్తుంటే అర్థం కావడం లేదు అంది. శౌర్య స్నిగ్ధను గట్టిగా పట్టుకొని, తాతయ్య స్నిగ్ధ అనాథ అని చెబుతుండగా సుబ్బరామయ్య కోపంగా, నువ్వు కూడా ఏంటి శౌర్య తన్ను అలా అంటున్నావు, తను మా మనవరాలు, ఇంకెప్పుడు అలా అనుకో అన్నాడు. శౌర్య, చెప్పేది పూర్తిగా వినండి తాతయ్య, తను మన శివమావయ్య జానకి అత్తయ్యల కూతురు అన్నాడు. స్నిగ్ధ ఆనందంగా తడికళ్లతో అని అంటూ తల ఊపుతుంది. సుబ్బరామయ్య సంతోషంగా స్నిగ్ధను హగ్ చేసుకొని తల మీద ముద్దు పెట్టుకొని, నా బంగారమే, శివ కూతురువా నువ్వు, ఆ రోజు తొలిసారి నిన్ను చూడగానే అనిపించిందే నాకు నువ్వు శివాలాగే ఉన్నావని, కానీ అది జరిగే ఛాన్స్ లేదు కదా అని కొట్టిపారేశాను, కానీ నా శివాని నీలో చూసుకునేవాణ్ణి, వాడి బుద్ధులు నీలో కనబడుతుంటే ప్రతిసారి మనం శివాను చూస్తున్నట్లు చేస్తున్నాం కాబట్టే అలా కనిపిస్తుందిలే అని సరిపెట్టేసుకునే వాడినే అంటూ స్నిగ్ధాన్ని వదిలి కృష్ణవేణమ్మ వైపు చూసి గర్వంగా, చూశావా కృష్ణ, నా కొడుకు శివారక్తం స్నిగ్ధ, నేను మొదటి నుండి చెప్పాను కదా శివానే చూస్తున్నట్లుంది అని, నువ్వే నా మాటను కొట్టిపారేసి దాన్ని చిత్రహింసలు పెట్టావు, మీరిద్దరూ కలిసి దాన్ని బాధ పెట్టారు, ఇప్పుడు తెలుస్తుందా మీకు, మీరు బాధ పెట్టింది మన ఇంటి బిడ్డనే అని, మన వంశాంకురాలనే అని అన్నాడు. స్నిగ్ధ కృష్ణవేణమ్మను హగ్ చేసుకొని, తాతయ్య ఇప్పుడెందుకు అవన్నీ, నానమ్మ నన్ను ఎప్పుడో తన మనవరాలిగా స్వీకరించి తన ప్రేమను అందించేసింది తాతయ్య అనంది. కృష్ణవేణమ్మ స్నిగ్ధ నుదుటిపై ముద్దు పెట్టి, మీ తాతయ్య చెప్పింది నిజమేనే, నిన్ను చిన్నపిల్లవు అని కూడా చూడకుండా నేను సుచి కలిసి నిన్ను ఎన్నిసార్లు తిట్టాము, మమ్మల్ని క్షమించవే అనంది. సుచిత్ర, నన్ను కూడా క్షమించు స్నిగ్ధ, నువ్వు మా శివ కూతురివి అంటే నాకు చాలా ఆనందంగా ఉంది, నిన్ను అన్ని మాటలు అంటుంటే శివ ఎంత బాధపడుంటాడో కదా అనంది. వాసు, అప్పుడు దాన్ని అలా హింసించవద్దే, స్నిగ్ధను అర్థం చేసుకో, అది బంగారమే అని అంటే వినకుండా నా బంగారాన్ని బాధ పెడుతూ వచ్చి ఇప్పుడేమో ఎక్కడ స్వర్గంలో ఉన్నా నీ తమ్ముడు బాధపడతాడు అని అంటున్నావా, ఇప్పుడు కూడా నువ్వు నా బంగారం గురించి ఆలోచించవా అంటూ స్నిగ్ధ తల నిమురుతాడు. జానకి సంతోషంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి వారందరినీ చూసి, ఏం స్నిగ్ధ ఇంటికి వెళ్తావా అంటాడు. స్నిగ్ధ హ్యాపీగా వెళ్తాను సార్ అనంది. శౌర్య, అదేంటి డాక్టర్, ఒక వారం అన్నా ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటే మీరు వెళ్ళమంటున్నారు అన్నాడు. అది అక్కడ రెస్ట్ తీసుకోడు డాక్టర్, అటు ఇటు గంతులు వేస్తూనే ఉంటుంది అన్నాడు. డాక్టర్ నవ్వి, ఆ సంతోషంలోనే తనకు గాయం త్వరగానేమవుతుంది శౌర్య, శశి కూడా ఉన్నాడు కదా, తను ఒక డాక్టర్, అందుకే డిశ్చార్జ్ చేస్తాను అంటున్నాను అన్నాడు. శౌర్య, సరే డాక్టర్ అన్నాడు. డాక్టర్, కానీ స్నిగ్ధ హెల్త్ జాగ్రత్త, అప్పుడే కాలేజీకి వెళ్ళవద్దు, ఒక వారం ఫుల్ రెస్ట్ తీసుకో, కావాలంటే నీ సబ్జెక్ట్స్ శశి ఉన్నాడు కదా తనతో ఎక్స్ప్లెయిన్ చేయించుకో అన్నాడు. శశి, అవును స్నిగ్ధ, కావాలంటే ఈ వారం రోజులు నీ కోసం నేను మీ ఇంట్లోనే ఉండమన్నా ఉండి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానులే అన్నాడు. డాక్టర్, ఇంకేమైతే శశి డిశ్చార్జ్ ప్రాసెస్ పూర్తి చెయ్యి అని వెళ్ళిపోతాడు. స్నిగ్ధ కోపంగా శశిని చూస్తుంది. శశి శౌర్యాన్ని చూస్తే శౌర్య కూడా అలానే చూస్తూ ఉంటాడు. శశి చిన్నగా, ఏంటన్నయ్యా ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నాడు. శౌర్య చిన్నగా, ఏంటి ఆ వంకతో మా దీప్తికి లవ్ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనా అని అన్నాడు. శశి తలగొక్కుంటూ, అంటే స్వామి కార్యం స్వకార్యం రెండూ చేసినట్లవుతుంది కదా అన్నాడు. శౌర్య కోపంగా, ముందు మీ పేరెంట్స్తో మాట్లాడి ఓకే చేయించు, అప్పటిదాకా కాస్త కంట్రోల్లో ఉంటే బెటర్ అన్నాడు. శశి డల్గా, ఓకే అన్నయ్యా, నేను ఇవాళ్నే
మా పేరెంట్స్ తో మాట్లాడతాను అన్నాడు అని శశి వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. శౌర్య వెనకనే వచ్చి శశి అని పిలుస్తాడు. శశి ఆగి వెనక్కి తిరిగి ఏంటన్నా అన్నాడు. శశి డల్ గా ఉండటంతో శౌర్య శశి భుజంపై తడుతూ, డోంట్ ఫీల్ శశి, నీ గురించి తప్పుగా అనడం కాదు. ఆడపిల్ల లైఫ్ కదా, నన్ను నమ్మి వాళ్ళు మా ఇంట్లో ఉంటున్నారు. నీ వలన తనకు బ్యాడ్ నేమ్ రాకూడదు కదా, అందుకే కంట్రోల్లో ఉండమంటున్నాను శశి. అంతేకాని నీ మీద వేరే ఉద్దేశం కాదు. నువ్వేంటో నాకు తెలుసు శశి అన్నాడు. శశి, మీరు అంతగా చెప్పాలా? నాకు తెలీదా అన్నయ్యా? మీరు నా వెల్ విషర్, ఏమి చెప్పినా ఒక తమ్ముళ్ళ మీ మాటను శిరసావహిస్తాను అన్నాడు. శౌర్య, నేను అలా అన్నానని కోపం చేసుకొని వెళ్తున్నావేమో అని అన్నాడు. శశి నవ్వి, కోపం ఏం లేదన్నా, స్నిగ్ధ డిశ్చార్జ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే ఇంటి త్వరగా వెళ్ళొచ్చు, దీపుని చూడవచ్చు కదా అని అన్నాడు. శౌర్య కోపంగా, శశి నిన్ను అంటూ చెయ్యెత్తుతాడు. శశి నవ్వుతూ, సరదాగా అన్నాలే అన్నా, ఇంట్లో వాళ్ళను పెళ్లికి ఒప్పించేదాకా దీపుతో దూరంగానే ఉంటాలే అన్నాడు. శౌర్య బాధగా, కంట్రోల్లో ఉండమన్నాను శశి, దూరంగా ఉండమనలేదు. నువ్వు సడన్ గా తనకు దూరంగా ఉంటే దీపు మళ్ళీ ఫీల్ అవుతుంది. త్వరగా ఇంట్లో విషయం చెప్పు అన్నాడు. శశి, సరే అన్నయ్య, మీరు అన్ని రెడీ చేసుకోండి, నేను ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. శౌర్య లోపలికి వచ్చేసరికి అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతూ కనిపిస్తారు. స్నిగ్ధ జానకి ఒళ్ళో పడుకొనుంటుంది. జానకి తల నిమురుతూ ఉంటుంది. శౌర్య అందర్నీ కలే చూసి సాయి స్నేహాలు లేకపోవడంతో డల్ గా వీళ్ళు ఎక్కడికి వెళ్లారు, వీళ్ళు లేకపోతే ఫ్యామిలీ ఫుల్ఫిల్ గా లేదు, ఏదో వెలితి, వీళ్ళు అమెరికా వెళ్ళిపోతే ఈ వెలితి అలాగే ఉంటుంది కదా అనుకుంటూ సాయికి ఫోన్ చేస్తాడు. సాయి ఫోన్ లిఫ్ట్ చేయగానే మూవీ సౌండ్ కి శౌర్యకు అర్థమవుతుంది వాళ్ళు సినిమాకు వెళ్లారు అని. సాయి, హలో శౌర్య అంటూ థియేటర్ నుండి బయటకు వస్తాడు. శౌర్య, మూవీకి వెళ్లారా అన్నాడు. సాయి, హా శౌర్య, స్నేహ రిక్వెస్ట్ చేస్తేను తీసుకుని వచ్చాను, సారీ రా అన్నాడు. శౌర్య, సారీ ఎందుకురా, నువ్వు తాళి కట్టకపోయినా అది నీ పెళ్ళామే, కానీ స్నిగ్ధాన్ని డిశ్చార్జ్ చేస్తున్నారు, మీరు నేరుగా మా ఇంటికి వచ్చేయండి అన్నాడు. సాయి, హా సరేరా అని ఫోన్ పెట్టేయబోతుంటే శౌర్య సాయి అన్నాడు. సాయి, చెప్పురా అన్నాడు. శౌర్య, మా ఇల్లు అంటే ఎక్కడికి వస్తావురా అన్నాడు. సాయి, అదేంటిరా అలా అడుగుతున్నావు, మా ఇంటి పక్కనే కదా అన్నాడు. శౌర్య, కాదురా, ఆశ్రమంకు దగ్గరలో నేను స్నిగ్ధ కోసం కొన్న ఇల్లు తెలుసు కదా అని అన్నాడు. సాయి, హా తెలుసురా, మేము వచ్చేస్తాములే అన్నాడు. శౌర్యకు స్నిగ్ధ జానకి కూతురు అని గుర్తుకు వచ్చి, సాయి, స్నిగ్ధ గురించి ఒక సర్ప్రైజ్ న్యూస్ రా అన్నాడు. సాయి, ఏంట్రా అది అన్నాడు. శౌర్య, మీరు ఇంటికి వచ్చాక చెప్తానులే, ముందు మూవీ చూడు అన్నాడు. సాయి, సరేరా అని ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళిపోతాడు. శౌర్య లోపలికి వెళ్ళి, ఏంటి అందరూ ఇక్కడే ఉంటారా, త్వరగా అన్ని సర్దితే ఇంటికి వెళ్దామన్నాడు. సుచిత్ర, శౌర్య, స్నిగ్ధను మన ఇంటికి తీసుకుని వెళ్దాంరా, అలాగే మనతో పాటు జానకిని కూడా తీసుకుని వెళ్దాం అని అంది. శౌర్య కామ్గా ఉంటాడు. సుచిత్ర, ఏంట్రా ఏం మాట్లాడవు, నా మీద నమ్మకం లేదా, నేను తన్ని బాగా చూసుకుంటాన్రా అంది. శౌర్య, మమ్మీ నువ్వు చూసుకోవు అని కాదు, కానీ మేము అక్కడనే ఉంటాము, అప్పుడప్పుడు వస్తూ ఉంటాము, మీరు మమ్మల్ని చూడాలి అనుకున్నప్పుడు రండి, అది స్నిగ్ధ కోసం తన అభిరుచి ప్రకారం కట్టించాను, పైగా ఆశ్రమానికి దగ్గర, అత్తయ్య ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, ప్లీజ్ మమ్మీ మేము అక్కడే ఉంటామన్నాడు. సుచిత్ర, నీ ఇష్టం రా అంది. శౌర్య, థ్యాంక్స్ మమ్మీ అని ప్రభావతికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. చేసి డిశ్చార్జ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని రావడంతో అందరూ కలిసి ఇంటికి వస్తారు. ప్రభావతి ఎర్రనీళ్లు దిష్టి తీసి స్నిగ్ధకు బొట్టు పెట్టి లోపలకు ఆహ్వానిస్తుంది. అందరూ హాల్లోనే కూర్చుంటారు. దీప్తి ప్రసాదులు స్నిగ్ధాన్ని పలకరిస్తారు. ప్రభావతి కాఫీ పెట్టడానికి కిచెన్ లోకి వెళ్తుంది. దీప్తి కూడా వెనకనే వెళ్తుంది. అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే శశి ఫోన్ రింగ్ అవుతుంది. శశి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో డాడీ చెప్పండి అన్నాడు. గిరిధర్, శశి నేను మీ మమ్మీ హాస్పిటల్కి వచ్చాంరా, డిశ్చార్జ్ అయ్యారు అన్నారు, ఎక్కడికి వెళ్లారు అన్నాడు. శశి, ఇక్కడే డాడీ, అన్నయ్య ఇంటికే వచ్చేసాము, మీరు ఇక్కడికే రండి అన్నాడు. గిరి, సరే అని ఫోన్ కట్ చేసి శౌర్యతో, మా పేరెంట్స్ వస్తున్నారన్నయ్య, వాళ్ళు ఊర్లో లేరు, డాడీ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మ్యారేజ్ ఉంటే బెంగళూరు వెళ్ళున్నారు, రావడమే స్నిగ్ధ కోసం హాస్పిటల్కి వెళ్ళినట్లున్నారు, మనం వచ్చేసాం కదా అందుకే ఫోన్ చేశారు, ఇక్కడికే రమ్మన్నాను అన్నాడు.
అప్పుడే దీప్తి అక్కడికి వస్తుంది. ఒక క్షణం దీప్తిని చూసి తన నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని ఉండటంతో వెంటనే కళ్ళతోని రమ్మని సైగ చేసి బయట గార్డెన్ వైపు వెళ్తాడు. దీప్తి అందర్నీ గమనించి నిదానంగా బయటకు వచ్చి శశి ఎక్కడా అని చూస్తుంది. శశి దీప్తి చేయి పట్టుకొని పక్కకు తీసుకువస్తాడు. దీప్తి, ఈ డ్రెస్ ఏంటి అన్నాడు. దీప్తి తనను తాను చూసుకుంటూ బాగుంది కదా శశి అంది. శశి, ఏంటి బాగుండేది, వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, సింపుల్ గా పంజాబీ వేసుకో, చున్నీ వేసుకోవడం మర్చిపోకు అని గాలికి ఎగురుతున్న హెయిర్ ని పట్టుకొని ఇలా హెయిర్ గాలికి వదలకుండా క్లిప్ పెట్టుకో అన్నాడు. దీప్తి, ఇప్పుడు అవన్నీ అవసరమా శశి అంది. శశి, అవసరం కాబట్టే చెప్తున్నాను అని అన్నాడు. దీప్తి, సరే నీ కోసం రెడీ అయి వస్తాను అంది. శశి, 10 నిమిషాల్లో వచ్చేయాలి, నేను ఇక్కడే ఉంటా అన్నాడు. దీప్తి నవ్వి అలాగేలే అని చెప్పి రివ్వుని వెళ్ళిపోతుంటే శశి దీపు అని పిలుస్తాడు. దీప్తి ఆగి ఏంటి అంది. శశి, కుంకుమ పెట్టుకో అన్నాడు. దీప్తి, ఏంటి శశి కొత్తగా ఇవన్నీ చెప్తున్నావు అంది. శశి, ఇంట్లో రిలేటివ్స్ అంతా ఉన్నారు కదా, అందుకని నేను కొత్తగా ఏమి చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా, రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతావో అదే విధంగానే రెడీ అవ్వమంటున్నాను కదా అన్నాడు. దీప్తి నవ్వి సరే అని లోపలికి వెళ్తుంది. శశి, మమ్మీ డాడీలు వస్తున్నారని చెప్తే నువ్వు ఎక్కువగా టెన్షన్ పడుతున్నావు, పైగా ఎక్కువ మర్యాదలు చేయడం, అతి వినయంగా ఉంటావు, అందుకే చెప్పడం లేదు. నీవు నీలానే మమ్మీకి డాడీకి నచ్చాలి అనుకుంటూ అక్కడే నిలబడి గార్డెన్ వైపు చూస్తూ ఉంటాడు. శశి చెప్పినట్లే దీప్తి రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటుంది. చాలా అందంగా కనిపిస్తున్నా తనను తాను చూసుకుంటూ అబ్బా ఎంత అందంగా ఉన్నానో, నేను తన ఎదురుగ్గా అందంగా తిరగాలని రిలేటివ్స్ ఉన్నారు, అది ఇది అని చెప్పాడు, నాకు తెలుసులే అనుకుంటూ శశి దగ్గరికి వస్తుంది. శశి టెన్షన్ గా దీప్తి కోసం చూస్తుంటాడు. ఏంటిది ఇంకా రాలేదు, మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేస్తారో ఏమో అనుకుంటూ ఎదురుగ్గా తెల్లటి పంజాబీలో సింపుల్ గా రెడీ అయి ఉన్న దీప్తిని చూడగానే కళ్ళకు ఆకట్టుకునేలా వస్తున్న దీప్తిని చూసి అలాగే స్టాట్యూలా నిలబడిపోయాడు. దీప్తి శశి దగ్గరకు వచ్చి ఫేస్ పై చిటికలు వేసి ఎలా ఉన్నాను శశి అంది. శశి షాక్ నుండి తేరుకొని ఎలా ఉండటం ఏంటే, వర్ణించడానికి పేరు లేవు, అంతలా బాగున్నావు అన్నాడు. దీప్తి థ్యాంక్ యూ శశి అని అంటుంది. శశి దీప్తిని తనివి తీరా చూస్తూ ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా అని గార్డెన్ లోకి వెళ్లి గులాబీ పువ్వును కోసి దీప్తి దగ్గరకు వచ్చి అటు తిరుగు అన్నాడు. దీప్తి ఎందుకు శశి అంది. శశి దీప్తి చేయి పట్టుకొని వెనక్కి తిప్పి పువ్వును క్లిప్ లో గుచ్చుతాడు. దీప్తి బ్లష్ అవుతూ తలదించుకుంటుంది. శశి దీప్తి భుజాలు పట్టుకొని తన వైపు తిప్పుకుంటాడు. శశి చూపులకు సిగ్గుతో కిందకు చూస్తూ ఉంటుంది. శశి చిన్నగా నవ్వి దీప్తి కళ్లపై ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ దీపు, నేను చెప్పగానే నా కోసం రెడీ అయినందుకు అని అన్నాడు. దీప్తి స్మైల్ ఇస్తుంది. శశి దీప్తి నవ్వును మైమర్చి చూస్తూ ఉంటాడు. కారు హారన్ వినబడి వెంటనే దీప్తిని వదిలి డాడీ వాళ్ళు వచ్చినట్లున్నారు అని అనుకుని దీపు స్నిగ్ధాన్ని చూడ్డానికి ఎవరో వచ్చినట్టున్నారు చూడు అని పంపిస్తాడు. దీపు కారు దగ్గరికి వెళ్తుంది. శశి టెన్షన్ గా చూస్తుంటాడు. ఇంతకీ శశి వాళ్ళ అమ్మా నాన్నకు దీప్తి ఎవరు అని తెలుస్తుందా? శశికి దీప్తినిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడతారా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.